త్రిబుల్ ఐటీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది 4th నుంచి స్టార్ట్ అయిపోతుంది, జనవరి 4th నుంచి. సో ఆల్మోస్ట్ మీకు కౌన్సిలింగ్కి సంబంధించి కాల్ లెటర్ వచ్చే ఉంటుంది, మీరు మెయిల్ కనుక చెక్ చేసుకొని ఉంటే. సో ఆ మెయిల్లో ఒక పర్టికులర్ డేట్, ఒక పర్టికులర్ టైం కూడా మెన్షన్ చేశారు. సో ఆ టైంకి ఆ డేట్న మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ డేట్కి ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళండి, అంతేగాని మార్నింగ్ షిఫ్ట్ అంటే మార్నింగ్ 8కి రమ్మంటే ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళడం అలాంటివి చేయకుండా ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళండి. అండ్ దీని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇంకొక డౌట్ ఏంటంటే ఏ క్యాంపస్కి వెళ్ళి అటెండ్ అవ్వాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. సో కోవిడ్ టైం కాబట్టి నూజివీడు దగ్గర, ఆర్కే వ్యాలీ దగ్గర మీకు ఏది దగ్గరగా ఉంటే కనుక ఆ క్యాంపస్కి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఆర్టికల్ ఏంటో చూద్దాం అప్పుడు. కౌన్సిలింగ్ ఫర్ RGKT admissions from January 4. The RGKT admissions counseling for the 2021 academic year is scheduled to be held from January 4 to 11 at Newswood and RK Valley campuses simultaneously. The candidates can attend the counseling either at Newswood campus or RK Valley campus for admission in any of the 4 campuses located in Newswood, RK Valley, శ్రీకాకుళం అండ్ ఒంగోల్ యాజ్ పర్ ది షెడ్యూల్ గివెన్ ఇన్ ది అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో మీరు నూజివీడు కానీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ కానీ, ఈ 2 క్యాంపసెస్లో ఏ క్యాంపస్కైనా సరే వెళ్ళి కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ మంత్ 4th నుంచి స్టార్ట్ అయ్యి 11th ఎండ్ అవుతుంది. ఓకే, ఇన్ ఏ స్టేట్మెంట్ ఆన్ ఫ్రైడే, యూనివర్సిటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి సెడ్ దట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాడ్ టేకెన్ అడ్మిషన్ ఎల్స్వేర్ and submitted all the documents, he or she would need to show the proof of such admission given by the college or polytechnic at the time of counseling. సో మీరు కనుక వేరే కాలేజీలో కనుక అడ్మిషన్ తీసుకుని ఉండి అక్కడ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఉంటే కనుక మేము ఎలా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసామని చెప్పేసి ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామని చెప్పేసి ఒక ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. మీరు అన్ని సర్టిఫికేట్స్ వేరే కాలేజ్లో ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే కనుక. సో అప్పుడు మీకు ఒక టైం ఇస్తారు, ఆ టైం లోపల మీరు సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా అన్నీ కరెక్ట్గా పట్టుకెళ్ళండి, సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుని. అండ్ 4th నుంచి 11 వరకు కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.